వెల్కమ్ టు అవర్ ఛానల్. గూగుల్ లాంటి సమస్యలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి కాదు నేను గొడ్డలతో నరుకుంటూ వెళ్ళిపోతాను అంటున్నాడు. రెండు పార్టీల అధినేతల వ్యాఖ్యల మీద జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు. వారిని అడిగి మరిన్ని విశ్లేషణ తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తీసుకొస్తా ఉంటే జగన్ రెడ్డి కాదు నేను గొడ్డలు తీసుకొస్తాను అంటున్నాడు. ఇద్దరు వ్యాఖ్యలని ఇద్దరు చర్యలని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటానో లేకపోతే ఇంకో పరిశ్రమ తీసుకురావడం ఆయనకైతే కొత్త ఏమీ కాదు కదా. జగన్మోహన్ రెడ్డికి గొడ్డల్ని ఉపయోగించడం కొత్త ఏమీ కాదు. ఇద్దరు గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఉంది. ఎవరి బాణీలో వాళ్ళు వెళ్తున్నారు. ఒకసారి చూశారు జగన్మోహన్ రెడ్డిని, 3 సార్లు ఓడించారు చంద్రబాబు నాయుడు గారిని, మళ్ళీ గెలిపించుకుంటున్నారు. అంటే ప్రజల అవసరం. రాష్ట్రం ఇబ్బందులు పడ్డప్పుడు, ఉద్యోగ కల్పన లేనప్పుడు, పరిశ్రమలు పారిపోతున్నప్పుడు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన సంపదను దాచుకొని ఎదురు తిరిగిన వాళ్ళని గొడ్డల పోట్లు వేయించడం అనేది జగన్మోహన్ రెడ్డి నైజం. ఇక వీళ్ళిద్దరికి ఇంతకంటే వ్యత్యాసం ఏముంది? ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళ గురించి? అంటే ప్రజలు ఎప్పుడైతే నాశనం అయిపోయిందో అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఆయన తీసుకొచ్చి బాగు చేసుకోవటం, మళ్ళీ ఆయన బాగు చేయటం, చెట్టు పండ్లు కాసే టైంలో మళ్ళీ వేరే వాళ్ళకి అప్పు చెప్పడం, వాళ్ళు కోసుకెళ్ళి వెళ్ళిపోవటం. ఎన్నిసార్లు చూస్తారు ప్రజలు ఇట్లా? ప్రజలకు ఏం చెప్తారు? పర్యవేక్షణ లోపం. ప్రజలు ఎందుకు చేస్తారు? మిమ్మల్ని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడిస్తారు చెప్పండి? మీరు కావాలని మీరే ఈ రాష్ట్రానికి దిక్కని మిమ్మల్ని గెలిపించుకున్న ప్రజలు మళ్ళీ తర్వాత ఎన్నికల్లో మిమ్మల్ని ఓడిస్తున్నారు అంటే, అంత ప్రేమించిన ప్రజలు మిమ్మల్ని ద్వేషించారు అంటే లోపం ప్రజల్లో ఉందా, మీలో ఉందా? ఏమో ఒక రకంగా ప్రజలలో ఉందగా, లేదంటే బాగా అభివృద్ధి చేస్తారని స్పష్టంగా తెలిసినా కూడా ప్రజలు మళ్ళీ ఎందుకు అటువైపు మొగ్గు చూపుతున్నారు? ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు, కరెక్టే మీరు చెప్పింది. ఇంట్లో బాగా వంట వండారు, ఆడ పెట్టారు, చుట్టూ పాముల్ని తేలుని పెట్టి అక్కడికి వెళ్ళమంటే ఎవరికైనా ప్రాణభయమేగా. వీళ్ళు తింటారా? మీరు కూర్చొని తింటారా? అంటే చంద్రబాబు గారు మంచి భోజనం వడ్డించి టైంలో చుట్టూ పాములు చేస్తున్నాయి. అంతే కదా మరి. అందుకే కదా ఈ ప్రజలకు అందకపోవడానికి, అందుకే కదా వాళ్ళ కోపం. ఎందుకు ఇప్పుడు హైటెక్ సిటీ నిర్మాణం చేసి అక్కడేం పాములు కూర్చోబెట్టలా, లక్షల మంది ప్రజలు తీసుకొచ్చాడు అక్కడికి. ఇంకా పాములు ఏమున్నాయి? అక్కడ ఉన్న పాములు పారిపోయినాయి అక్కడి నుంచి. లక్షల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి సంస్థలు తీసుకొస్తాడు, ఉద్యోగ కల్పన జరిగిద్ది, ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. ఆ రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని ఎవరికి అందాలా? ప్రజలకు అందాలి. ఎంతమంది ప్రజలకు అందుతున్నాయి? అదే తర్వాత ప్రభుత్వం కంటిన్యూ అంటున్నారు. అదే కదా. అంటే ఆ ప్రభుత్వం ఎందుకు ఓడిపోతుంది? ఎదుటాడు చెప్పే మాటలు నమ్మి మోసపోతున్నారా, లేదంటే చంద్రబాబు గారు చేసే అభివృద్ధిని చూడలేకపోతున్నారు? రామబ్రహ్మం గారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయట్లేదు, దోచుకు తింటున్నాడు అని మాట్లాడుతున్నారు, రోజు ప్రచారం చేస్తున్నాడు. ఏం రామబ్రహ్మం గారిని లోన తీసుకెళ్ళి ఎందుకు కుమ్మట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు అదే శాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి. ఆ లోపమే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి శాపం. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి అవకాశం కలగజేసింది. ఈ రోజు ఇష్టారీతిగా మాట్లాడే అవకాశం కలగజేస్తా ఉంది. భవిష్యత్తులో నేను వస్తానని అతను పదే బెదిరించడానికి, అతను మాట్లాడే మాట మీద చర్యలు తీసుకోకపోవటం, అతని చేష్టలకు కానీ, అతని వల్ల జరిగిన నష్టానికి కానీ, అతను మనుషులు చేస్తున్నటువంటి నష్టానికి కానీ, వాడు చేస్తున్నటువంటి విష ప్రచారానికి కానీ, సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికలో కావచ్చు. ఇవాళ చూద్దాం ఏమని రాశారాళ్ళు, నిన్న చూద్దాం ఏమని రాశారాళ్ళు. మరి దాని మీద చర్యలేవి? విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి వయసుని, ఎన్నాళ్ళు బతుకుతాడని, ఈ సంపద అంతా ఏం చేసుకుంటాడని, నెలకు 5,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నాడని అతను మాట్లాడితే ఏం చేస్తున్న అధిష్టానం, ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఏం చేస్తున్నారు కమిటీ వాళ్ళు? దాని మీద చర్యలు తీసుకోవడానికి మరి ఎవరు ముందుకు రారా? అతను గురించి ఇతను ఇలా మాట్లాడాడు, ముఖ్యమంత్రి గారికి గురించి ఈ విధంగా మాట్లాడాడు, వ్యక్తిత్వ హననం చేశాడు, అతని మీద చర్యలు తీసుకున్నాని ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఏ నాయకుడు ఎందుకు వెళ్ళట్లేదు? చర్యలు తీసుకుందామని ప్రయత్నిస్తే 41 నోటీస్ ఇవ్వని చెప్పి మళ్ళీ కోర్టే చెప్తున్నాయి. అది నీ తర్వాత విషయం. ముందు అన్నం తిన్నావా, తర్వాత ఏదో చేసావా, తర్వాత కడుక్కున్నావు అనేది కాదు కదా. ముందు కడుక్కోరుగా, ముందు తింటారుగా, ముందు కుమ్మేయాలంటారు, తర్వాత కదా మిగిలిన విషయాలు. 2 రోజుల నుంచి పులివెందుల పోలీస్ స్టేషన్లో సజ్జల భార్గవ రెడ్డిని విచారిస్తా ఉంటే అతను మౌనం తప్ప ఒక్క సమాధానం కూడా చెప్పట్లా. అయినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారుగా. ఏమెందుకు చేయలేరు? తీసుకెళ్లి న్యాయస్థానం ముందు పెడతారుగా. ఎప్పుడు న్యాయస్థానం ముందు పెడితే వాళ్ళకి కోయా ప్రవీణ్ గారికి, బిందు మాధవ్ గారికి, సుబ్బారాయుడు గారికి, ఇప్పుడు కొంతమంది నిజాయితీకరమైన అధికారులకు బాధ్యతలు అప్పచెబితే వీళ్ళ సంగతులన్నీ తెలుస్తారు కదా. అవకాశం ఇవ్వకుండా వీళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వకుండా న్యాయం జరగాలంటే ఎక్కడ జరిగిద్ది? ఇప్పుడు మీరు కొంతమంది అధికారుల పేర్లు చెప్పారు. ఇప్పుడు ఆ అధికారుల పర్యవేక్షణలోనే పులివెందుల విచారణ జరుగుతూ ఉంది. అది కోర్టు చెప్తే జరుగుతున్న విచారణ, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఏమీ లేదు. అందుకే కదా ఇప్పుడు కూడా ఇంకా సజ్జల భార్గవ రెడ్డి అంత ప్రశాంతంగా ధైర్యంగా వచ్చిపోతున్నాడు. ధైర్యంగా వస్తున్నాడు, సాల్ట్ బిస్కెట్ తింటున్నాడు, ఛాయ్ తాగి వెళ్ళిపోతున్నాడు. న్యాయస్థానం పర్యవేక్షణ కాబట్టి, పోలీసుల విచారణ కాదు, అది న్యాయస్థానం పర్యవేక్షణలో జరుగుతుంది. అది 2 రోజులు చేసినట్టున్నారు.
ఇవాళ కూడా ఇవాళ కూడా మూడో రోజు కూడా జరుగుతా ఉంది. ఒక్క మాట మాట్లాడిన సమాధానం చెప్ప 200 ప్రశ్నలకి ఒకటికో రెండింటికో సమాధానం కోర్టు చెప్పాడు. సరెండర్ చేయకుండా ప్రజా సమయాన్ని ప్రజల డబ్బుని ఎందుకు ఇంకా దుర్వినియోగం చేస్తున్నారు? నిదానంగా రాబట్టి దాన్ని కోర్టు ముందు పెట్టాలి అంటే ఆధారాలు కావాలి కదా. నేను చెప్పనంటున్నాడుగా. అదే చెప్తారు కదా, ఎన్ని రోజులు చెప్పకపోతే రేపు కోర్టు ప్రశ్నించింది కదా. ఏమని ప్రశ్నించింది? ఏమయ్యా 130 మంది నీ దగ్గర ఎట్లా పనిచేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఈ డబ్బు, అన్నాలు ఎలా మెయింటైన్ చేసావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాడేవో, వాళ్ళకి ఆ జీతపత్యాలు ఎంత, అలవెన్స్లు ఎంత, రెంట్ ఎంత, లేకపోతే కంప్యూటర్ల ఖరీదు ఎంత, అద్దెకి తీసుకొచ్చావా లేకపోతే నువ్వేమైనా కొనిపెట్టావా, వీటికి వివరాలన్నీ చెప్పని అడుగుతారు కదా. అప్పుడు కూడా గుర్తులేదు అంటాడు కదా. అప్పుడు న్యాయస్థానం చూసుకుంటుంది కదా. ఇప్పుడు ఆ న్యాయస్థానాలే 41A నోటీస్ ఇమ్మంటుంది, చర్యలు తీసుకోవద్దు అంటుంది, బెయిల్ ఇస్తుంది, ముందస్తు బెయిల్ ఇస్తా ఉంది. ఆ కోర్టులో అన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పుడు మిగతా భయం ఏముంటుంది అసలు? ఆ కోర్టులే కదా మిథున్ రెడ్డిని అన్ని రోజులు జైల్లో పెట్టింది. ఆ కోర్టులేదు కదా శివరెడ్డి భాస్కర్ రెడ్డిని అన్ని రోజులు జైల్లో పెట్టింది. ఆ కోర్టులే కదా కోర్టులే కదా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డిని అన్ని రోజులు జైల్లో పెట్టింది. ఆ కోర్టులే కదా నందిగం సురేష్ని జైల్లో జగన్ పెట్టింది. రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టింది. మరి కోర్టులు అంటారేంటి? కోర్టులకు కావాల్సిన సాక్ష్యాధారాలు గుర్తుపెట్టుకోండి. 4000 వాయిదాలకు రాకపోతే కూడా కోర్టులు అడగలేదు ఇంతవరకు. అదే చెప్పేది, కోర్టులు కావాల్సిన సాక్ష్యాధారాలు. మీరు అన్నారు న్యాయమూర్తులు మారుతా ఉన్నారు. మళ్ళీ వచ్చి న్యాయమూర్తి మొత్తం చదువుతాడు, చదివేసరికి 6 నెలలు పుణ్యకాలం పూర్తి అయిపోయింది, ఆయన మారుతున్నాడు. ఇది చూసుకోవాల్సింది ఎవరు? సుప్రీంకోర్టు చూసుకోవాలి. సుప్రీంకోర్టు నియంత్రించేది ఎవరు? సుప్రీంకోర్టు నియంత్రించబడేది కాదుగా వ్యవస్థ. అది మనం చెప్పుకుంటే సరిపోయిద్దా? ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా. అంటే ఇప్పుడు సిబిఐ కోర్టులు కూడా అలసత్వం ప్రశ్న కారణం సుప్రీంకోర్టు నియంత్రించే వ్యక్తులు అంటారు. అంతే, దాంట్లో మొహమాటం ఏముంది? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడాలని వాళ్ళ కోరిక లేదయ్యా. మీరు నేను కోరుకుంటా వద్దా? మీరు నేను కోరుకో అవసరంలా, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజలు వాళ్ళకి సమాధానం చెప్పలేదు అనుకో, కోట్ల రూపాయలు చూపిస్తారు. ఏం చూపిస్తారు? ఇప్పుడు 15 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు అవును ఓసారి ఓడిచ్చారు, రెండోసారి మొన్న ఓడిచ్చారు చిత్తుగా. అతను పరిపాలన ఏంటో చూశారు కదా. అతను తప్పు చేశాడు, అతను శిక్ష వేయాలని చెప్పి కోరుకున్నారు. ప్రభుత్వాలు శిక్ష వేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. వాళ్ళు శిక్ష వేయలేదు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు, అతను పక్కన కూర్చోబెట్టారు. ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోతే రేపు అదే ప్రజలు ఇదే ప్రభుత్వాన్ని మరి పక్కన పెట్టే అవకాశం ఉంటుందిగా. నిస్సందేహంగా అనుమానం ఏముంది దాంట్లో? రాసి పెట్టుకుని జరిగేది కూడా అది. ఇప్పుడు రేపు జరగబోయే గూగుల్ శంకుస్థాపన గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి తెచ్చాడుగా, వీళ్ళు చేస్తున్నారు శంకుస్థాపన. జగన్మోహన్ రెడ్డి గూగుల్ తీసుకొచ్చారని చెప్తాడు, మా నాయన ఆత్మలోపల ఉండి కియా మోటార్స్ తెచ్చారని చెప్తాడు, ఆఖరికి నాగార్జున సాగర్ కట్టింది కూడా మా నానే అంటాడు. ఇవన్నీ చెప్తాడు. జగన్ రెడ్డి చెప్పినంత మాత్రం అవ్వగా సార్ అన్నీ. ఇప్పుడు అదేనండి, ప్రజలకి అన్నీ తెలుసు. ప్రభుత్వాలకి వాళ్ళు పరిపాలన చేయటం మాత్రమే చూసుకోవాలి. తప్పు చేసే వాళ్ళకి శిక్షలు వేయాలి, మంచి చేసే వాళ్ళకి ప్రోత్సహించాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, అరాచకవాదుల్ని జైల్లో కూర్చోబెట్టాలి. ఇదే కదా ప్రభుత్వాలు చేయాల్సింది, ప్రజలు కోరుకునేది. ప్రభుత్వాలు చేయాల్సింది అవే చేయట్లేదు కాబట్టి ప్రజలు కోరుకునేది అదే. ప్రజలు ఏ కోరుకుంటారో వాళ్ళు ఓటు రూపాయలు చూపిస్తారు. ప్రభుత్వాలు చేయాల్సింది అయ్యా కాదా? చెప్పండి ముందు మీరు. ప్రభుత్వాలు చేయాల్సిన అయ్యే, ప్రభుత్వాలు చేయనప్పుడు ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించి ఏం చేస్తారు? వాళ్ళని జైల్లో పెడతారు. ఎందుకు పెడతారు? ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఒక్కనో ఇద్దరు 10 మందిని పెడతారు, 1000 మంది వస్తే పెట్టలేరుగా. 1000 మంది కాదు, 1,00,000 మంది బజార్కి వచ్చినా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ కోట్ల మంది ఏం చేస్తారు? ఓట్ల రూపాయలు చూపించుకుంటారు. అదే నిందా నుంచి అవుతుంది. 1000 మంది 1,00,000 మంది రైతులు రోడ్డు మీదకి వస్తే ప్రధానమంత్రి తల వంచి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించిన ఏమి వ్యవహరించాలా? ప్రధానమంత్రి ఏమి వ్యవహరించాలా? వాళ్ళ రైతుల మీదకి ఆ విధంగా ఎంపీ కొడుకు వెళ్తే నిర్దాక్షిణ్యంగా అంతమంది చనిపోతే ఏం చర్యలు తీసుకున్నారు? అతను అరెస్ట్ చేసినట్టు శిక్ష కూడా పడినట్టు ఏం లేదు. ఎప్పటికి ఎట్లా ఏం జరిగింది? కారుతో గుర్తించిన కేసు మీరు చెప్పేది. ఆ ప్రజలు ఆ ప్రాంతంలో పంజాబ్లో ఎందుకు గెలిపించారు? హర్యానాలో ఎందుకు గెలిపించారు? పంజాబ్లో ఆపును గెలిపించారు, హర్యానాలో భారతీయ జనతా పార్టీని గెలిపించారు, ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని గెలిపించారు. మొత్తం మీద ప్రజలైతే డబ్బులు తీసుకుని ఓట్లు వేసి పాత గతాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారంటారు. ప్రజలు ఆ రోజు ఆ ఎన్నికల సమయంలో వాళ్ళకి ఏది దొరికితే చేస్తారు. అదే ఇచ్చే డబ్బును బట్టి. డబ్బులు కాదు, డబ్బులు ఇచ్చిన అందరూ గెలవాలిగా. అయితే రిలయన్స్ అంబానీ పోటీ చేయలేదు, పోటీ చేస్తే గెలిచేవాడేమో. పోటీ చేయటం కాదు, వాళ్లే కదా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు. వాళ్ళు నియంత్రించగలుగుతున్నారు. అదే వాళ్లే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు. మామూలుగా మిగిలిన వాళ్ళు యాక్ట్ చేసేవాళ్లే కదా. మొత్తం మీద ప్రజలు తప్పుడు అడుగు వేస్తున్నారంటారు. ప్రజలు తప్పుడు అడుగు ఇట్లా ప్రజలు తప్పుడు అడుగు అయిపోతే తప్పుడు వ్యవహారాలు చేసేవాళ్ళు మంత్రులు ఎట్లా అవుతారు, ముఖ్యమంత్రులు ఎట్లా అవుతారు సార్? తప్పుడు నిర్ణయాలు పాలకులు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు పాలకులు బుద్ధి చెబుతున్నారు. వాళ్ళు పాలకులు కాదు, పాలకులు ప్రజలను బట్టి అనుసరిస్తున్నారు, ప్రజల తీర్పును బట్టి వెళ్తారు. 1947 ఆగస్టు
15వ తారీఖున స్వతంత్రం వచ్చింది. ఇప్పటి వరకు ఎంతమంది రాజకీయ నాయకులు తప్పులు చేస్తే శిక్షలు అనుభవించారు చెప్పండి మీరు? 100 మందిని చూపించండి, 1,00,000 మంది పేర్లు చెబుతా నేను. ఒక్కడు కూడా లేరు నాకు తెలుసు. మరి ఇంకెందుకు మాట్లాడతారు మీరు? అది కూడా ప్రజలు తప్పేగా. ప్రజలు తప్పు పెట్టగైంది, అందుకే కదా ప్రభుత్వాలు మారుతుంది. వచ్చిన వాళ్ళు కూడా అట్టానే తయారవుతున్నారు కదా. ప్రభుత్వాలు మారటం అంటే ఉన్న వ్యక్తులే వాళ్ళే సమాజాన్ని చీల్చుకునేవాళ్ళు, చెండాడేవాళ్ళు, అవినీతి ఒక్క చేసేవాళ్ళు. విషయంలో ప్రజలు తప్పని నేను ఒప్పుకుంటాను. వాళ్ళనే ఎన్నుకుంటారు ప్రజలు. అది ఆ విషయంలో ప్రజలు తప్పు. ఎందుకంటే ఒక పార్టీ కొమ్ము గాయటం ప్రజలు చేస్తున్న తప్పు చేసిన పార్టీలను శాశ్వతంగా రాజకీయాలు దూరం చేయగలిగితే రాబోయే పార్టీలు ఆలోచిస్తే ఆ విషయంలో ప్రజలు తప్పు. ఆ విషయం వరకు ఒప్పుకుంటా. ఆలోచిస్తారు, భయపడతారు. ఆ విషయంలో ప్రజలను అప్పుడు ఆ విషయం ఒప్పుకుంటాను నేను. అంతేగాని ప్రభుత్వాలు చేసే ప్రతి తప్పుకి ప్రజలను బాధ్యత చేస్తే ఒప్పుకోను. అంటే ఎలక్షన్ రోజున డబ్బులు అడిగి తీసుకుని మరి ఓటేసే ప్రజలు ఉన్నంతకాలం ఈ వ్యవస్థలో లేకపోతే పార్టీలు అట్టాక్ పనిచేస్తాయి. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు అడుగుతారు? ఎందుకు అడిగి తీసుకుంటాను? మనం ఈ మధ్య ధర్నాలు చేయడం కూడా చూసాం. అంటే పక్కాడికి ఇచ్చారు కాబట్టి నాకు ఇవ్వని అడుగుతున్నారు. ధర్నాలు చేయడం కూడా చూసాం. పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా ఇవ్వకపోతే ఓటేయమని చెప్పి ధర్నాలు చేసిన వాళ్ళు చాలా మంది చూసాం. చేస్తారండి. మీరు అంత ముందు ఇచ్చి తర్వాత ఇవ్వకపోతే ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు బేరాలు కుదరలాడా. అది తెలుసా మీకు? ఇక్కడ అవతల వాళ్ళు 1,500 ఇస్తున్నారు, మేము 2,000 ఇస్తాము, మీరు మాకు ఓటేయమన్నారు. ఓటేయమంటే వాళ్ళు ఎదురు చూశారు, వాళ్ళు రాలేదు, వాళ్ళు ధర్నా చేశారు. అట్లా డబ్బులు తీసుకుని ఓటేసే మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అట్లా ప్రవర్తిస్తున్నారు. మనం ఎంత చేసినా ఈ ముఖ్యమంత్రులు, ఈ శాసనసభ్యులు అవినీతికి పాల్పడి ఇవాళ మన ఇంటికి వచ్చేటప్పుడు సైకిల్ మీద వస్తున్నారు, రేపు పొద్దున రేంజ్ రోవర్తో మనం గుద్దిస్తున్నారు కాబట్టి, ఎంత సంపాదిస్తున్నారో చూస్తున్నాం కాబట్టి, మన డబ్బే కాబట్టి తీసుకుంటే తప్పేంటని ప్రజలు ఆలోచిస్తున్నారు. తీసుకుంటే తప్పేంటి? అన్ని తీసుకునే నిలవరించే పరిస్థితి లేదు, చొక్కబట్టిన పరిస్థితిని కోల్పోతారు. అందుకే కదా ఈ అవినీతి పెరిగిపోతుంది. దాంట్లో నేను అంటుంది ఇలాంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవటంలో ప్రజలు తప్పు చేస్తున్నారు కాదని నేను అంటలేదు. కానీ ఎన్ని కాబట్టిన ప్రజాప్రతినిధులు ఏమని ఆలోచిస్తున్నారు? వచ్చిన కాడి నుంచి పెట్టిన పెట్టుబడికి 2 సంపాదించుకోవటం, మళ్ళీ ఎన్నికలో ఒక ఇంత ఖర్చు పెట్టుకోవటం, మళ్ళీ సంపాదించుకుందాం అన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వ్యవస్థ అలానే ఉంది, రాజకీయ నాయకులు అలానే ఉన్నారు, ఉద్యోగస్తులు అలానే ఉన్నారు. వాళ్ళు మనం ఏం చేయలేమని చెప్పి నిరాసక్తుడు ప్రజలు చేస్తున్న తప్పు వాళ్ళకి కలిసి వస్తుంది. వాళ్ళు వ్యాపార కోణంలో రాజకీయం చేస్తారు. అంతే మరి. ప్రజాసేవ దీంట్లో చేయట్లా అనుమానం లేదు దాంట్లో. అవినీతి పరులైన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ప్రజలు ఎన్నుకోవటమే ఈ వ్యవస్థల పంతికి కారణం అంటూ విశ్లేషించిన అంకమరావుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.